సింపుల్ మెథడ్ 2-3 మినిట్స్లో మనకు బ్యూటిఫుల్ ప్యూర్ వ్యాజ్లైన్ తయారు చేసుకోవచ్చు. మార్కెట్లో దొరికే ప్రాపర్ బ్రాండెడ్ వ్యాజ్లైన్ ఇది. బాగుంది. హాయ్ అండి, వెల్కమ్ టు కలగూరగంప. ఇవాళ ఒక స్పెషల్ వీడియోతో మీ ముందుకు వచ్చాను. చాలామందికి ఉపయోగపడుతుంది అండ్ చలికాలం కాబట్టి ఇంకా బాగా యూజ్ చేసుకొని శ్రీదేవిని గుడ్ 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 అంటారు అనమాట. అది సంగతి ఏంటంటే, నాకు అంటే రీసెంట్గా టక్మని చేతులు వగులుతున్నాయి, కాళ్ళు వగులుతున్నాయి. చలికాలం అయినాక కాళ్ళు వగులుతాయి, చేతులు వగులుతాయి, అది వేరే విషయం. కానీ అయితే లోషన్స్ కానీ లేదంటే ఏదైనా రుద్దుకుంటాం కదా, బట్ బెస్ట్ న్యాచురల్ రెమెడీ మాత్రం చెప్తున్నా. మంచిగా ప్యూర్ మన కొబ్బరి నూనె ఉంటుంది కదా, అంటే మార్కెట్లో దొరికే కొబ్బరి నూనెలు కాదు, మనం ఎడిబుల్ క్వాలిటీ కొబ్బరి నూనె ఏదైతే ఉందో మన దగ్గర అలాంటి కొబ్బరి నూనె, లేదంటే కోల్డ్ ప్రెస్ ఆయిల్, లేదంటే ఒరిజిన్ కోకోనట్ ఆయిల్లో మంచి ఇట్లా గిన్నెల్లో తీసుకొని 2 స్పూన్లు మంచి దాంట్లో 1-1.5 టీ స్పూన్ వాటర్ వేసి మసాజ్ చేస్తే సూపర్ ఉంటుంది. మంచిగా లోపలికి ఇంకిపోయి మంచిగా అవుతుంది. అదొక రెమెడీ, ఓకేనా? అయితే రెమెడీ కానీ మనకు మంచిగా వ్యాజ్లైన్ పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది అని అనిపిస్తుంది కదా, అంటే ఇంకా పూల్స్ నీట్గా ఉండి స్కిన్ కొంచెం బాగుంటుంది అనిపిస్తుంది. మార్కెట్లో బోల్డ్ అన్ని రకాల వ్యాజ్లైన్స్ దొరుకుతాయి. లేదంటే ప్రీమియం క్వాలిటీ అంటే స్కిన్కి సంబంధించిన స్పెషల్గా మనకు ప్యూర్ పెట్రోలియం జెల్లీ దొరుకుతుంది. ఈవెన్ వ్యాజ్లైన్ అయినా పెట్రోలియం జెల్లీ బేస్తోనే, ఏదైనా పెట్రోలియం జెల్లీ బేస్తోనే. కానీ వ్యాజ్లైన్ అనగానే ఏంటంటే అందులో కొంచెం మంచి స్మెల్, కొంచెం మంచి కలర్ ఉండే వరకు మనకు కంటికి ఇంపుగా ఉండాలి కాబట్టి వ్యాజ్లైన్ వాడతాం. అదర్వైజ్ ప్యూర్ పెట్రోలియం జెల్లీ వాడినా కూడా సేమ్ రిజల్ట్ ఉంటుంది అనమాట. అయితే ఎందుకు ఇంత సడన్గా గుర్తొచ్చింది నాకంటే, ఇట్లా చేతులు వరగంగానే చిన్నప్పుడు మా అమ్మ వ్యాజ్లైన్ తయారు చేస్తుండే కదా అని గుర్తొచ్చింది అనమాట. హైదరాబాద్కి వచ్చినప్పుడు మధ్యలో మన అదేమంటారు, బేగం బజార్ కాకుండా తూరు బజార్ బ్యాక్ సైడ్ ఏదో మార్కెట్ అంటారు, అది మొన్న పోయి వచ్చిన. ఈ మార్కెట్ ఏందో అది కూడా మర్చిపోయినా. కానీ ఆ మార్కెట్లో మీరు ఈవెన్ తూరు బజార్ అనేసి కొడితే కూడా వస్తుందేమో మనకు, మీకు గూగుల్ సెర్చ్లో దక్కన్ బాటిల్స్ అని చిన్న స్టోర్ అనమాట. అది అన్నీ అంటే ఎన్నో ఏండ్లది. అది నాకు తెలిసి మా అమ్మ మా స్కూలింగ్లోనే అదంతా చేస్తుండే. అంటే ఇంకా పాత స్టోరు. అప్పుడు చూసినప్పుడు నాకు ఒక్కసారి ఎప్పుడో గుర్తు, నాకు పెళ్ళైన కొత్తలో ఒకసారి చూసిన గుర్తు. ఒకసారి తెచ్చి ఇట్లనే ఇంట్రెస్టింగ్గా చేసి అందరికి, మా అత్తమ్మ వాళ్ళకు ఇంకెవరెవరికో అట్లా ఇచ్చిన. బట్ వ్యాజ్లైన్ తయారు చేసి మళ్ళీ మొన్న పోయి చూస్తే అన్ని పెద్ద బిల్డింగ్స్ అయినా చుట్టుపక్కల, ఆ స్టోర్ మాత్రం అట్లనే ఉంది. బట్ మెట్లన్నీ నిండిపోయి, రోడ్డు వేసుకుంటా నిండిపోతుంది, అట్లా నిండిపోయి ఉంది అనమాట. హైట్ అంటే రోడ్డుకు దానికి గ్యాప్ హైట్ తక్కువ అయిపోయింది, ఓకేనా? మీరు సెర్చ్ చేయండి, తూరు బజార్ ఆ ఏరియాలో దక్కన్ బాటిల్స్ అన్ని సెర్చ్ చేయండి, మీకు స్టోరు మ్యాప్ కూడా వస్తుంది హైదరాబాద్లో ఉన్న వాళ్ళకు. లేదంటే హైదరాబాద్ వచ్చినప్పుడు కొనుక్కొని పోండి. అబ్బా లేదు మీ దగ్గర ఏమన్నా దొరుకుతుంది అనుకుంటే కొనుక్కొచ్చుకోండి ఇట్లా, ఓకేనా? చాలా సింపుల్ మెథడ్, 2-3 మినిట్స్లో మనకు బ్యూటిఫుల్ ప్యూర్ వ్యాజ్లైన్ తయారు చేసుకోవచ్చు. అయితే నేను అందులోకి పోయినప్పుడు కూడా ఒకరిద్దరు మనకు తెలిసిన వాళ్ళు కనపడ్డారు. ఏందో తిక్కదాల్లాగా ఏదో 1/4 కిలో 1/2 కిలో ఇట్లా, అంటే సీజన్ కాగానే ఇట్లా కట్టి పెడతారు అనమాట వాళ్ళు. ఎంత కావాలంటే 1/4 కిలో కొంచెం అయితే 1/2 కిలో ఇవ్వగానే 1/2 కిలో మనకేం సరిపోతుందని ఇప్పుడు డౌట్ వస్తుంది. సరే దాని తర్వాత చూద్దాం. కానీ ఇది ప్యూర్ పెట్రోలియం జెల్లీ. అండ్ దీనికి ఒకటి ఏం చేస్తారంటే మంచి సెంట్ బాటిల్ ఇస్తారు ఒకటి, ఓకే? సెంటు ఇది మామూలుగా ఇప్పుడు ఓల్డ్ సిటీలో అక్కడ ఉంటాయి కదా అట్లాంటి సెంటు. అండ్ ఒకటి కలర్ ఇస్తారనమాట, లైట్ గ్రీన్ కలర్. అయితే కొంచెం సరిపోతుంది ఇది, కొంచెం ఎక్కువైతే డార్క్ కలర్ అవుతుంది, కొంచెం తక్కువైతే మంచి కలర్ వస్తుంది. అది చూసి వేసుకోవాలి కొంచెం, ఓకేనా? సో స్కిన్కి అయితే ఏం కాదు, అన్ని ఇయర్స్గా నాకు తెలుసు కాబట్టి ఈ కలర్ కూడా నేను అడిగిన. అంటే ఎడిబుల్ క్వాలిటీనా ఈ కలర్ అంటే కాదు అన్నారు. బట్ ఏం ప్రాబ్లం లేదు, ఇన్నేళ్ళుగా మాకు ఎప్పుడు దానివల్ల కంప్లైంట్స్ రాలేదు, ప్రాబ్లం రాలేదు. బట్ మీరు ఇష్టం ఉంటే కలుపుకోవచ్చు. ఇట్లా ఇది గ్రీన్ కలర్ వస్తుంది అనమాట, లైట్ గ్రీన్, మనకు నోవా వ్యాజ్లైన్ అటు ఉంటాయి కదా అవి అనమాట. ఈ కలర్ అంతా కూడా స్మెల్ కూడా సేమ్ వస్తుంది. ఇది ఈ 3 కలిపి ఇట్లా కిట్ కట్టి పెడతారనమాట, 1/2 కిలో 1/4 కిలో అట్లా. సరే ఎన్నివే తెచ్చినా చూపిస్తాం మీకు. అక్కడ ఎన్ని అంటే అమ్మ అప్పుడు తెచ్చి స్నో తయారు చేస్తుండే అన్ని, అంటే లక్షణాలు సగం అక్కడి నుంచే వచ్చినాయి నాకు. చాలామంది క్యాండిల్స్, అంటే యు నేమ్ ఇట్, మీరేమన్నా ఇట్లాంటి తయారు చేసుకోవాలనుకున్నప్పుడల్లా అక్కడికి వెళ్తే దాని కిట్ ఇస్తారనమాట. దాని ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంటుంది మనకు.
ఓకేనా? ఇంత ముచ్చట్లు ఇది ఒక పని ఉంది, ఇది కొంచెం కరుగుతూ ఉంటుంది, ఆ లోపు మనం ముచ్చట్లు పెడదాం కానీ రండిగా. ఓకేనా? ఏం లేదబ్బా, తెచ్చేసి ఒక గిన్నెను స్టవ్ మీద పెట్టుకొని జస్ట్ ఇది కరగాలి, అంతకుమించి దీనికి ఏం పని లేదు. ఇట్లా అనమాట. ఇది చూడండి, ఇది కలర్ అనమాట, ఇంత పించులాగా వేయాలంతే. ఇది ప్యూర్ పెట్రోలియం జెల్లీ, స్కిన్కి సంబంధించి. పెట్రోలియం జెల్లీ చాలా క్వాలిటీస్ ఉంటాయి, ఇది స్కిన్ వాడచ్చు అనమాట. ఇది మనకు సెంటు అత్తరు. ఓకే, ఇది ఇప్పుడు ఆన్ చేసేసి జస్ట్ మనం వేసేయడమే. యాక్చువల్గా ఇది డైరెక్ట్గా వాడవచ్చు. పనిచేస్తుంది ఎంతకి? ఇది అన్న రోజులైంది ఇది. ఓకే, ఇంకేమన్నా నొక్కాలన్నా? ఇది వచ్చింది వచ్చింది వచ్చింది. ఓకే, దీన్ని కొంచెం హై చేసుకుందాం. ఇది కావట్లేదుగా, ఇది పనిచేస్తలేదు బోర్డు. ఆన్ అయిపోయింది కదా. నంబర్ రాకుండానే అవుతుందా? వేడిగా వేడి కాలేదు. ఇప్పుడు వ్యాజిలైన్ చేస్తున్నా, స్టవ్ రిపేర్ చేస్తున్నా. అవి ఉండమ్మా, నువ్వు అంటే గీ అంటావు. 2000 years later. అమ్మా, ఇంత తిప్పలు పెడితే ఎట్లా? షేక్ చేయక పని చేస్తుంటే. 1 eternity later. వచ్చింది వచ్చింది. దెబ్బలు పడితే కానీ ఏది తినేటట్లేదు. అయ్యో, చిన్నగా అయితే లేదు, పోయింది. సరే, ఏమన్నా అది మనకు ఊరికే కరిగితే సరిపోతుంది కదా, కరగంగానే బంద్ చేయొచ్చు. నేనేం చేయాలంటే ఏం చేయద్దు, ఇదే వ్యాధిలేను నిజానికి. అన్నం కలిపినట్టు కూర కలిపినట్టు ఊకే కలపకండి, అది ఊకే కరగాలంతే, వేడి కావాల్సిన అవసరం లేదు మనకు. జస్ట్ బికాజ్ ఎందుకంటే ఈ పౌడర్ అదేమంటారు కలర్ కలపనీకేనే, వేరే ఏం పని లేదు. చిటికెలో తయారు చేసుకోవచ్చు. ఇది బాగుంది. చిటికెలో అంటే ఇట్లా కదా, అంటే అబద్ధం చెప్పినట్టు అవుతుంది నేను. 5 నిమిషాల్లో ఇది ఓకేనా? అది అబద్ధం, ఇది నిజం కదా. 5 నిమిషాల కంటే ఎక్కువ కదా. అంటే నాలాగా ముందలు ముచ్చట్లు పెట్టరు కదా, డైరెక్ట్గా వేస్తారు, ముట్టిస్తారు, అది పెట్టేస్తారు, ఓ పని అయిపోతుంది. అంటే ఇది దానికి ఎలక్ట్రికల్ స్టవే కానక్కర్లేదు, మామూలు స్టవ్ కూడా కొంచెం కరిగితే అయిపోతుంది అబ్బా. పని తక్కువ, ముచ్చట ఎక్కువ. షారాన కోడికి బారాన మసాలా లాగా ఉంటుంది శ్రీదేవి వీడియోలన్నీ. వీళ్ళని ఎత్తుకుతున్నావారా? లోపల లోపల నిజం అనుకుంటున్నావు. అయిపోయిందా? కరిగిపోయిందా? ఇక మనకు స్టవ్తో పని లేదు, ఆఫ్ అయిపోయింది. చూడండి, ఇక్కడ కరెంటు కనెక్షన్ ఇచ్చుకుంటే ఇట్లాంటి అడ్వాంటేజెస్ అనమాట. యాక్చువల్లీ ఏంటంటే ఈ ఏరియాలో మంచిగా వాటర్ ఫాల్స్ లాగా పెట్టుకోవాలని కోరికతోటి కనెక్షన్ ఇప్పించుకున్నా, లేకపోతే ఎంట్రన్స్లో ఎవరైనా గిట్ల ఇచ్చుకుంటారా? అండ్ ఇది చూడండి, ఇది నల్ల కనెక్షన్. అంటే నల్లా కూడా కనెక్షన్ ఇస్తే ఎట్లా, ఒక వాటర్ ఫాల్ లాగా చేసి దానికి నల్ల కనెక్షన్ డైరెక్ట్గా ఇస్తే ఎట్లా అవుతుందని చూద్దామని ఇక్కడ కనెక్షన్ ఇచ్చినట్ల. అన్ని తింగర ఆలోచనలు. సరే, ఎనీవే ఇప్పుడు అయిపోయింది ఇది. అంతే, జస్ట్ వాటర్ అయింది, అంతకుమించి ఏం కాలేదు. ఇప్పుడు ఏం చేద్దామంటే చాలా తక్కువ కలర్ వేయాలి అంతే. ఈ వేరే ఏం శ్రీదేవి గింతే ఉంది ఆయన తెద్దాం అనుకుంటున్నారా ఏమి? ఎంత అంటే పూచిక పుల్లంతా అంటే ఎట్లా చెప్పాలి మీకు ముచ్చట? అంత మంచి ఆకు తీయాలన్నా దీని కొరకు. ఓకే, రండి. ఇంతకు మించి ఎక్కువ వేస్తే అవుతుందా, అల్లగా అవుతుంది. ఇది కొంచెం చల్లగా కావాలన్నమాట. నేను కలుపుతున్నాను, మీరు కలపకుండా అబ్బా, మీరు చల్లగా చేసుకోండి దీన్ని అంతే. అట్లా వదిలిపెడితే కూడా చల్లగా అవుతుంది. ఓకే, ఇక చూడండి, చల్లగా అవుతుంటుంది, కింద మనకు మళ్ళీ గడ్డగట్టే ఫామ్కి వస్తుంటుంది. ఇప్పుడు ఏం చేయాలంటే మన దగ్గర ఇది ఉంది కదా, అత్తర్ ఇదనమాట. 1 2 3 చాలు. మార్కెట్లో దొరికే
ప్రాపర్ బ్రాండెడ్ వ్యాజ్లైన్ ఇది. నోవా వ్యాజ్లైన్ అంటారు కదా అది. వస్తుందా వాసన? ముక్కలు పనిచేసలేవారా? వస్తలేదారా వాసన? మా వాళ్ళకి వస్తుంది, కెమెరాలకి వెళ్ళి చూసుకుంటా. ఈ ముక్క ఎప్పుడు పనిచేయదు. ఇది గడ్డ కట్టక ముందే ఇప్పుడు ఏం చేద్దామంటే బ్యూటిఫుల్ జార్లోకి షిఫ్ట్ చేసుకోండి. ఏదో ఆగమాగం పోస్తావు శ్రీదేవి, జర మెల్లగా పోయొచ్చు కదా. మీకు ఇంకొంచెం ఇది డార్క్ చేద్దామా కొంచెం, లిటిల్ బిట్. అంటే ఈ టైంలో కూడా కలపవచ్చు కొంచెము. గడ్డ కడుతుంది ఇప్పుడు అది. చూడుండబ్బా, జర్ర స్పూన్తోనో దేంతోనో పోయొచ్చు కదా. ఆగమాగం పంపేసిన, ఏదో ఆగం పడ్డ దానిలాగా. ఓకే, రోజు వంట చేస్తే ఏ గిన్నెల్లో వస్తే ఎట్లయితుందో తెలుస్తుంది. ఇప్పుడు ఏంటంటే జారుతుంది, నా చేతిలోకి వెళ్ళి జారి పడితే మీరు పెళ్లి చేస్తారు నాది. ఓకే, నువ్వు ఉండమ్మా, ఉండండి అబ్బా, మంచిగా పెట్టి చూపిస్తాం మీకు. స్టైల్గా చూపిస్తామని పోతా ఏదో ఒకటి అవుతుంది. మీకు మంచి వంట చూపిస్తామని పోతా అది గబ్బులేసిపోయి ఉంటుంది. ఇంకొంచెం గట్టిగా కావాలా. ఇంతగానమ్మా, నువ్వు వీడు ఉండమ్మా. ఇదిగోండి, ఇట్లా మంచి లైట్గా పెట్టుకుంటే పర్ఫెక్ట్గా లోపలికి ఇంకిపోతుంది, నీట్గా ఉంటుంది స్కిన్. మంచిగా లైట్ మీద అంటే బ్రాండెడ్ మాయిశ్చర్స్ పెట్టుకున్నట్టే ఉంటుంది. ఇదన్నమాట హోమ్ మేడ్ వ్యాజ్లైన్. బాగుంది. ఓకేనా? అడ్రస్ అయితే చెప్పినాబా, గూగుల్లో సెర్చ్ చేయండి. హైదరాబాద్ అయితే తూర్పు బజార్ దగ్గర దక్కన్ బాటిల్స్. ఓకేనా? ఆన్లైన్లో కూడా ఇట్లాంటి కిట్స్ దొరుకుతాయి మరి. అంటే పెట్రోలియం జెల్లీ స్కిన్ కేర్ సంబంధించి అయితే దొరుకుతుంది ఫర్ స్కిన్ అనేది. బట్ దాంట్లో కలపాల్సిన సెంటు, కలరు, ఆ కిట్ అట్లాగే దొరికితే తెచ్చుకొని చేసుకోండి. ఇది విషయం అనమాట. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోకి నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ. అండ్ మర్చిపోకుండా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది 2, 3, 4 ఏళ్ళు అయినా సరే ఇట్లనే ఉంటుంది. అప్పుడు కూడా వాడుకోవచ్చు. పెట్రోల్ జెల్లీకి ప్రాబ్లం ఏమి ఉండదు అనమాట. ఓకే, బాయ్.